విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని తాడిపూడిలో విషాదం నెలకొంది. రిజర్వాయర్ గేట్లు ఓపెన్ చేయడంతో నీటి ప్రవాహానికి గల్లంతైన చౌడమ్మ అనే మహిళ చనిపోయింది. అయితే ఆమె మృతదేహాన్ని వెలికితీసే క్రమంలో ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో పడి కానిస్టేబుల్ సింహాచలం కూడా గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అంతకుముందు రిజర్వాయర్ గేట్లు ఓపెన్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో దొర్లపాలెం వద్ద నదిలో బట్టలు ఉతకడానికి వెళ్లిన ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. అలర్ట్ అయిన స్థానికులు వారిలో ఒకరిని రక్షించారు. చౌడమ్మ అనే మహిళ మాత్రం చనిపోయింది. అయితే గేట్లు ఎవరు ఓపెన్ చేశారన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. రిజర్వాయర్ గేట్లు ఓపెన్ చేసే ముందు దిగువ ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తారు. కానీ ఈసారి అటువంటిదేమీ జరగలేదు. ఒక్కసారిగా గేట్లు ఎత్తేయడంతో భారీగా నీటి ప్రవాహం దిగువకు విడుదలైంది. దాదాపు 1000 క్యూసెక్కుల నీరు వృధాగా పోయింది. ఆలస్యంగా సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే కేఏ నాయుడుతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు రిజర్వాయర్కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇందుకు గేట్లు ఎవరెత్తారు? అధికారుల అనుమతి లేనిదే అది సాధ్యమేనా? ఆకతాయిలు కావాలనే గేట్లు ఎత్తేశారా? ఇవేమీ కాకుండా ఏదైనా కుట్ర కోణం ఉందా? అధికారులు మాత్రం తమకేం సంబంధం లేదంటున్నారు. ఇది ఎవరో కావాలని చేసిన పని అంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ విజయనగరం నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు గేట్లు ఎలా ఎత్తేశారు? ఆకతాయిల పని అంటున్నారు అధికారులు. మరి దీనిపై ఏమైనా వివరాలు ఉన్నాయా? ఒక గేటు రిజర్వాయర్ కి సంబంధించి ఒక గేట్ అయితే తెరవటం జరిగింది. అయితే ఇది ఒక మెస్టరీగా ఉంది. ఎందుకంటే రిజర్వాయర్ లో వాటర్ అనేటువంటిది ప్రధానంగా విశాఖ సాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిందే స్థానిక రైతాంగం వ్యవసాయానికి సాగునీటిగా వినియోగిస్తారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 9:30 సమయంలో ఒక్కసారిగా మొదటి గేట్ రిజర్వాయర్ కి సంబంధించినటువంటి మొదటి గేట్ తెరిచి ఉండడంతో టోటల్ గా ఓపెన్ అయిపోయి ఉంది. అయితే ఒక్కసారిగా రిజర్వాయర్ లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా నది గుండా బయటికి ప్రవాహంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే గేట్ ఎవరు తెరిచారనేది అధికారులు అయితే చెప్తున్నారు. ఆకతాయిలు బటన్ ప్రెస్ చేయడం వల్ల గేట్ తెరుచుకుందని చెప్తున్నారు. కానీ అక్కడ పరిస్థితులు చూసినట్లయితే ఏదైతే వాళ్ళు స్విచ్ ఉందో దానికి ఒక గేట్ ఉంది. ఆ గేట్ ఎవరైనా బయట వాళ్ళు వెళ్ళాలంటే ఆ గేట్ నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక పైన చూసుకున్నట్లయితే గేట్ కి సంబంధించినటువంటి రోప్ కూడా ట్రాక్ కి సైడ్ అయిపోయి ఉంది. అంటే రోప్ కూడా అది స్విచ్ ఆన్ చేయటం అనేది కాదు, రోప్ కూడా సైడ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇది నిర్లక్ష్యం, పూర్తిగా ఈ రిజర్వాయర్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం తప్పిదంగానే చెప్పుకోవచ్చు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కేఏ నాయుడు కూడా విజిట్ చేయడం జరిగింది. స్పష్టంగా అక్కడైతే కనిపిస్తుంది రోప్ అయితే సైడ్ అయిపోయి ఉండటం. ఇదంతా చూసుకున్నట్లయితే జీవీఎంసీ యొక్క నిర్వహణ లోపం అని చెప్పి ప్రజాప్రతినిధులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా దాదాపు 1000 క్యూసెక్కుల వాటర్ అనేటువంటిది ఒక్కసారిగా నదిలోకి వెళ్ళిపోవడం జరిగింది. మృతిపోయినటువంటి పరిస్థితి ఇది భవిష్యత్తులో చాలా వరకు విశాఖతో పాటు విజయనగరం పట్టణ వాసులంతా కూడా తీవ్ర నీటి ఎదురుని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కసారి కానిస్టేబుల్ సింహాచలం ఆచూకీ దొరికిందా? ఇంకో విషయం ఏంటంటే ఒక్కసారిగా వాటర్ అంతా కూడా రివర్ లోకి వెళ్లడంతో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఉదయం దొర్లపాలెం వద్ద చౌడమ్మ అనేటువంటి మహిళ ఆమె నదిలో బట్టలు ఉతుక్కునేందుకు ఇద్దరు మహిళలు నదిలోకి దిగారు. అయితే ఈ నేపథ్యంలోనే వరద ఉధృతి ఎక్కువ అవడంతో ఇద్దరు కూడా గల్లంతయ్యారు. అయితే వెంటనే స్థానికులు ఒక మహిళని రక్షించడం జరిగింది. అయితే చౌడమ్మ అనే మహిళ మాత్రం కొట్టుకుపోయింది. ఆమె మృతదేహాన్ని జామి దగ్గర ట్రేస్ అవుట్ చేసింది రెస్క్యూ టీం. అయితే ఆమె మృతదేహాన్ని తీసే క్రమంలోనే ఫైర్ సిబ్బంది అయినటువంటి సింహాచలం అనేటువంటి వ్యక్తి కూడా గల్లంతైనటువంటి విషాద పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అటు ఫైర్ సిబ్బంది ఇటు పోలీస్ బలగాలు రెస్క్యూ చేస్తున్నారు. ఆయన్ని బయటికి తీసేందుకు ఆయన కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు అయితే మృతదేహం కూడా ఇంకా ట్రేస్ అవుట్ కానటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.